నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జగన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోందా? అసలు జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు చేసేంత పెద్ద నేరం జరిగిందా? ఇన్వెస్టిగేషన్ కాస్త సిబిఐ గేటు దాటి ఈడీ రింగులోకి వస్తోందా? ఈడీ దర్యాప్తు హవాలా రూట్ ఛేదించగలదా? ఫెమా ఉల్లంఘనలు బయట పెట్టగలదా? అసలు ఈ ఈడీ కథేంటి? ఇటు జేడీ అటు ఈడీ మధ్య సాగుతున్న జగన్ ఆస్తుల కేసు దర్యాప్తుపై ఇవాళ స్టోరీ బోర్డ్. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ లెక్కలు తెలుస్తుంటే మరోపక్క ఈడీ స్పీడ్ అందుకుంటోంది. జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిధుల వరద ఎక్కడెక్కడి నుంచి పారిందో, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత ఎలా తీసుకున్నారో పక్కా ఆధారాలు దక్కించుకుంటోంది. సిబిఐ దర్యాప్తు పూర్తవ్వగానే రంగంలోకి దిగడానికి రెడీగా ఉంది ఈడీ. అక్రమాస్తుల కేసులో ఈడీ కూడా జగన్ ను ప్రశ్నించడానికి రెడీ అవుతోంది. దోచుకోవాల్సింది దోచుకున్నాం, దాచుకోవాల్సింది దాచుకున్నాం, ఇంకేముందిలే అనుకుంటున్న టైంలో జగన్ కు సీన్ రివర్స్ అయింది. ప్రాథమిక దర్యాప్తు 2 వారాల్లోనూ పూర్తి చేసిన సిబిఐ అంతు చిక్కని ప్రహేళిక లాంటి జగన్ ఆస్తుల దర్యాప్తును శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. సిబిఐ 3 ఛార్జిషీట్లతో ముప్పేటి దాడికి దిగుతుంటే మరోపక్క ఈడీ జగన్ మీద శస్త్రాస్త్రాలను రెడీ చేసుకుంటోంది. మొదటి ఛార్జిషీట్ ఆధారంగా జగన్ తో సహా 73 మందికి తాకీదులు పంపిన ఈడీ ఇక్కడ జేడీతో కలిసి జగన్ ఆస్తుల లెక్కలు తేలుస్తోంది. అంటే ఎకనామిక్ అఫెన్సెస్ లో కరప్షన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్స్ ఆఫ్ ద సిబిఐ. దేర్ జాబ్ ఇస్ టు accumulate evidence on the nature of corruption, and they also వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడాను హెల్ప్ తీసుకుంటారు. ఎందుకంటే ఏ వయలేషన్స్ ఉంటాయో పర్టికులర్గా ఈ ఫేరా వయలేషన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ వయలేషన్స్ కానీ, మనీ లాండరింగ్ వయలేషన్స్ కానీ ఎక్కడెక్కడ జరుగుతాయి, సిబిఐ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ ది economic aspects, all these issues are with the ED. జగన్ ఆస్తుల కేసులో ఈడీ జోరు మీదుంది. హవాలా, మనీ లాండరింగ్ చట్టాలు ఏ మేరకు దుర్వినియోగం అయ్యాయో ప్రాథమిక ఆధారాలు సంపాదించింది. వీటిని నిర్ధారించుకోవడానికి కీలక పాత్రధారి జగన్ ను ప్రశ్నించబోతోంది. జగన్ మీద ప్రశ్నాస్త్రాలను రెడీ చేసుకుని హైదరాబాద్ వచ్చేందుకు రంగం చేసుకున్న ఈడీ తమ అనుమానాల్లో ఏ ఒక్కటి నిజమని తేలినా అరెస్టు నుంచి ఆస్తుల అటాచ్మెంట్, అవసరమైతే జప్తు వరకు అన్ని చకచకా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టుబడుల కోసం అడ్డదారులు తొక్కారన్నది సిబిఐ ఆరోపణ. ఈ అడ్డదారుల్లో విదేశాలకు ఇక్కడి నుంచి హవాలాలో డబ్బు పంపి అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టించారన్నది ఈడీ వాదన. జగన్ కు చెందిన సండూర్ పవర్ లోనికి హవాలా ద్వారా వెళ్లిన నిధులు ఇక్కడకు విదేశీ పెట్టుబడులుగా వచ్చాయన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఈ ఆరోపణలకు విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చినా ఈడీ మాత్రం సంతృప్తి చెందలేదు. ఈడీ లాగుతున్న తీగ 7 ఏళ్ల కిందటే మొదలైంది. 2005లో సండూర్ పవర్ లో 1,75,000 షేర్లు 10 రూపాయల ఫేస్ వాల్యూతో అమ్మారు. అప్పుడు మారిషస్ కేంద్రంగా ఉన్న 2 క్యాపిటల్, ఫ్లూరీ ఎమర్జింగ్ కంపెనీలు సండూర్ పవర్ లో 71% వాటాను 90 కోట్లకు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత పెట్టుబడులకు విజయసాయిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఈ 2 కంపెనీలు బినామీలే అన్నది ఈడీ అభియోగం. వీటితో పాటు లక్సెంబర్గ్, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సికార్, వైట్ హాల్ అసోసియేషన్ల నుంచి వచ్చిన పెట్టుబడులు బినామీలే అన్నది ఈడీ అనుమానం. ఈ డౌట్లన్నీ తీర్చుకునేందుకు ఇప్పుడు రంగంలోనికి దిగబోతోంది ఈడీ. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జగన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 7వ తారీఖు వరకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారినే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గనక ఢిల్లీ పిలిపించి విచారణ చేయించాలి అనుకుంటే
చేయించాలలుచుకుంటే దే హ్యావ్ టు మూవ్ అన్ అప్లికేషన్ బిఫోర్ ది కోర్టు ముందు ఒక అప్లికేషన్ మూవ్ చేయాలి. ఆ అప్లికేషన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేయాలి. ఎందుకు పిలవాలనుకుంటున్నారు, అవసరమా లేదా అనేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆల్ ఇండియా. దానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రను, ఢిల్లీను సంబంధం లేదు స్టేట్స్తో. దే కెన్ కమ్ డౌన్ టు ఎనీ ప్లేస్ విత్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్, దే కెన్ ఇన్వెస్టిగేట్. సండూర్ షేర్లను వీరితో పాటు జెడెం ఇన్ఫోటెక్, నెల్కాస్ట్ ఫైనాన్స్, ఎక్సెల్ ప్రోసాఫ్ట్ లిమిటెడ్, సాయి సూర్య వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్, సిగ్మా ఆక్సిజన్ లిమిటెడ్లు కొన్నాయి. తర్వాత ఈ కంపెనీలన్నింటినీ కీలాన్ టెక్నాలజీస్ టేక్ ఓవర్ చేసింది. ఈ అగ్రిమెంట్లన్నీ లోపాయికారిగా జరిగినవి. ఇలా నిధులు రప్పించడంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లను దారుణంగా ఉల్లంఘించారన్నది ఈడీ ఆరోపణ. ఈ మేరకు సాక్ష్యాధారాలను సేకరించిన ఈడీ జగన్ ను అరెస్ట్ చేసి మరిన్ని నిజాలు రాబట్టాలని చూస్తోంది. ఇందుకోసం రేపో మాపో ఈడీ బృందం ఇక్కడకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అసలు ఈ ఈడీ ఏంటి, స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. కుకరీ ఛానల్ తీసుకుందాం. కమాన్ యు గైస్. రిలయన్స్ డిజిటల్ టీవీలో ఏ ఛానల్ ప్యాక్ కొనుక్కున్నా దొరుకుతాయి రివార్డ్ పాయింట్స్. వాటిని కలెక్ట్ చేయండి, తర్వాత వాటిని ఇచ్చి ఏదైనా ఛానల్ ప్యాక్ తీసుకోండి. రిలయన్స్. వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్లు జగన్ కేసులో జేడీ మాట ఎక్కువగా వినిపిస్తే ఇప్పుడు ఈడీ మాట ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈడీ అంటే ఏంటి, సిబిఐ కాకుండా అది చేసే దర్యాప్తు ఏంటి, ఈడీ ఎలాంటి కేసులు చూస్తుంది, ఈడీ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, సిబిఐకి ఈడీకి తేడా ఏంటి, ఆర్థిక నేరాల గుట్టుమట్లను ఈడీ ఎలా బయట పెడుతుంది, ఈడీ దర్యాప్తులో హవాలా రూట్ బయటకొస్తుందా, మనీ లాండరింగ్ గుట్టు బయటపడుతుందా? ఈడీ పూర్తి పేరు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎకనామిక్ ఎన్ఫోర్స్మెంట్. దీనినే సంక్షిప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ అంటారు. కేంద్ర ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ సంస్థ దేశంలో బడా ఆర్థిక నేరాలను దర్యాప్తు చేస్తుంది. 2000 జూన్ 1న ప్రారంభమైన ఈ సంస్థ ప్రివెన్షన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఉల్లంఘనలను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీంతో పాటు 2002లో రూపొందించిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనలకు కూడా బేడీలు వేస్తుంది. దేశంలో పెరుగుతున్న బ్లాక్ మనీ, పన్ను ఎగవేతలను అరికట్టడానికి ప్రత్యేకంగా ఈడీని ఏర్పాటు చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఆర్బీఐ, ఇతర నిఘా వ్యవస్థలతో ఈడీ సంయుక్తంగా దర్యాప్తులు చేస్తుంది. కొలాబరేషన్ ఉంటుంది. ఈ సిబిఐ వాళ్ళు వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఇస్తారు. కొన్ని ఎవిడెన్స్, కొన్ని ఫైల్స్ కానీ లేకపోతే కొంత డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ ఇన్ economic violations terms, that has to be given. That input will come from the enforcement directorate. Any money, foreign exchange conversion gaani, not legal route ka kaakanda illegal route ga ante money laundering cheytam valla aa vidhanga chesinattu aute aటువంటి నేరాలని ఇన్వెస్టిగేట్ చేయడానికి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టారనమాట. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ విషయంలో కానీ, మనీ లాండరింగ్ విషయం, తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ వచ్చింది, దానిలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేట్ చేసి, అంటే ఏంటంటే డిఫరెంట్ షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి మనీ సర్క్యులేట్ చేసి బ్లాక్ మనీని వైట్ చేయటం కానీ, ఇల్లీగల్గా వచ్చిన మనీని తీసుకురావడం కానీ, ఈ విధంగా చేస్తే ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టారనమాట. ఈడీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈడీ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీనికి హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ఇందులో ప్రత్యేక డైరెక్టర్ తో పాటు ఓ అడిషనల్ డైరెక్టర్, 7 జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు.
ఇక్కడే లా డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ ఆఫీస్ కు అనుబంధంగా ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, చండీగఢ్, కోల్కతాల్లో స్పెషల్ డైరెక్టర్ నేతృత్వంలో నడిచే 5 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా 21 జోనల్, 22 సబ్ జోనల్ కార్యాలయాలున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న మన దేశంలోకి ప్రతిరోజు వేల కోట్ల రూపాయల విదేశీ ధనం అనేక రూపాల్లో వస్తుంది. అలా వచ్చిన ద్రవ్యం ఏ కారణాలతో వచ్చింది, ఎవరి దగ్గరకు వెళ్ళింది, ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది తెలుసుకోకపోతే భవిష్యత్ ప్రమాదాలకు బాటలు వేసినట్లే. అందుకే విదేశాల నుంచి వచ్చే నిధుల మీద నిఘా ఉంచుతుంది. విదేశాల నుంచి నిధుల రూపంలో వచ్చే డబ్బు ఒక్కటే కాదు, ఇక్కడ సంపాదించిన నల్లధనాన్ని విదేశాలకు పంపే హవాలాపైన ఈడీ కన్నేస్తుంది. అక్రమ మార్గాల ద్వారా బ్లాక్ మనీని చెలామణిలోనికి తీసుకురావటాన్ని మనీ లాండరింగ్ అంటారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో భారీగా సొమ్ము హవాలా రూపంలో బయటికెళ్లి అది విదేశీ పెట్టుబడుల రూపంలో జగన్ గ్రూప్ సంస్థల్లోకి వచ్చిందని, కొందరి నల్లధనమే జగన్ కంపెనీలకు పెట్టుబడులుగా మారిన వైనాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. Sorry, first they go and collect the evidence. Then they require the expertise. అంటే 2, as I said earlier, ఒకటేమో ఫేరా వయలేషన్స్, ఏదైనా ఫారెన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే మనీ లాండరింగ్ వయలేషన్స్ ఉన్నా కానీ, ఇఫ్ ది డాక్యుమెంట్స్ రిలేట్ టు దెమ్ ఆర్ ఇఫ్ ద చార్జెస్ రిలేట్ టు దెమ్, దెన్ ద ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. జగన్ మీద ఒక ఆరోపం ఏంటంటే ఆయన బయట కంపెనీస్లో ఇల్లీగల్గా ఇన్వెస్ట్ చేశాడు, లేదా ఇక్కడ నుంచి డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడని. ఈ విషయానికి డాక్యుమెంట్స్ కానీ అనాలిసిస్ కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టెరైన్లో వస్తుంది. సిబిఐ విల్ హ్యావ్ టు అప్రోచ్ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ టు మేక్ ఎ కేస్. దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన వైట్ కాలర్ నేరాలను ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ ముంగిటకు కేసు వెళ్తే దాని మూలాలు ఎక్కడున్నా ఇట్టే పట్టేస్తుంది. విదేశీ దర్యాప్తు సంస్థలతో కూడా కలిసి పనిచేసి నేరం మూలాలను రాబడుతుంది. విదేశీ పెట్టుబడుల వ్యవహారం, హవాలా, మనీ లాండరింగ్ అయితే ఖచ్చితంగా ఈడీ చూడాల్సిందే. ఏ కేసులోనైనా తన పరిధిలోనికి వచ్చే అంశాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. కొన్ని రకాల ఆర్థిక నేరాల విషయంలో సిబిఐ, ఈడీ రెండూ సంయుక్తంగా పనిచేస్తాయి. జగన్ కేసులో జరుగుతోంది ఇలాంటి దర్యాప్తే. ఫెరా, ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల అతిక్రమణలో సిబిఐ ఛార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ వివరాలు సేకరిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రాథమిక ఆధారాలు సేకరించి ముద్దాయికి నేరంతో సంబంధం ఉన్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వారికి సమన్లు జారీ చేసి పూర్తి స్థాయి దర్యాప్తునకు సిద్ధమవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ which has the expertise to look at, analyze issues related to economic offenses or violations. CBI primarily, the job of CBI is to investigate, to collect evidence, to build up the case. But the nature of economic offenses can be defined, can be given only by ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దర్యాప్తులో భాగంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సంస్థలు, వ్యక్తుల ఇళ్లను తనిఖీలు చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం ఈడీకి సోదాలు చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే నిందితులను ప్రాసిక్యూట్ చేస్తారు. కొన్నిసార్లు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తారు. ఈ ఫెరా, ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల ప్రకారం ఒకసారి కేసు నమోదు చేస్తే దర్యాప్తు పూర్తయి తుది తీర్పు వచ్చే వరకు నిందితులందరినీ దోషులుగానే పరిగణిస్తారు. ఈ చట్టాల ఉల్లంఘన ఒకటే కాదు, ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించినా ఈడీ ఆధారాలుంటే సమన్లు జారీ చేస్తుంది. నిందితులను ప్రశ్నించడమే కాదు, వ్యక్తులు లేదా సంస్థల డాక్యుమెంట్లను, విదేశీ కరెన్సీని, బ్లాక్ మనీను సీజ్ చేస్తుంది. ఒకవేళ మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ను కోరుతుంది. సిబిఐ, ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థల్లో ఉన్న తేడా ఏంటి? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. జగన్ కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తోంది కదా, మరి ఈడీ కూడా ఎందుకు జోక్యం కలుగజేసుకుంటోంది? జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ వేటి మీద దృష్టి సారిస్తుంది? ఈడీ ఏ రహస్యాలు వెలికి తీస్తుంది?
ఈడీ దర్యాప్తు చేసే అంశాల్లో నేరం నిరూపణ అయితే శిక్షలు ఎలా ఉంటాయి? ఈడీ దర్యాప్తుకు సిబిఐ దర్యాప్తుకు ఉన్న తేడా ఏంటి? సిబిఐ సంచలనం సృష్టించిన అన్ని నేరాల్లోనూ దర్యాప్తు చేస్తుంది. అంటే అది క్రిమినల్ నేరమైనా సిబిఐ దర్యాప్తు కోరవచ్చు. కానీ ఈడీ మాత్రం ఆర్థిక సంబంధ నేరాలని దర్యాప్తు చేస్తుంది. అది ఆ 3 చట్టాలను ఉల్లంఘించిన కేసులను ప్రత్యేకంగా చూస్తుంది. ఆర్థిక సంబంధ నేరాలలో మాత్రం ఈడీ జోక్యం కలుగు చేసుకుంటుంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపించిన నేరాల్లో అన్ని సిబిఐ పరిధిలోకి రావు. కొన్ని నేరాలు ఈడీ పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ రెండు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్థిక సంపదని ఇంత పెద్ద నేరస్తులు కొట్టుకోబోతుంటే చాలా వరకు కేసుల్లో మన వాళ్ళు సక్సెస్ఫుల్ గానే ఇన్వెస్టిగేషన్ చేసి బయట వేస్తున్నారు. హర్షద్ మెహతా కేసు తీసుకోండి, ధీరేన్ దలాల్ కేసు, హితేన్ దలాల్ కేసు తీసుకోండి, దెన్ అప్పుడు పివి నరసింహరావు కేసు తీసుకోండి, దెన్ మర్డర్ కేసుల్లో కూడా ఇప్పుడు మనం ఢిల్లీలో అంతా కూడా చూస్తున్నాం. ఇట్లాంటి కేసుల్లో అంతా కూడా సిబిఐ చాలా శక్తి సామర్థ్యంతో చాలా ప్రొఫెషనల్ గా, ఇన్ఫాక్ట్ సిబిఐకి వచ్చేటప్పటికి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ లో దానికి చాలా మంచి పేరు. ఫారెన్ ఎక్స్చేంజ్ కనుక ఇన్వాల్వ్ అయితే విదేశీ ఈ సంస్థలు ఏదైనా విదేశీ వ్యక్తులు పెట్టుబడి పెట్టడమో లేకపోతే ఇక్కడి నుంచి డబ్బులు లాగడమో చేస్తే ఈ ఈడీ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి ఒకటి ఉంది. ఉదాహరణకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సిబిఐలో ఉంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది. వాళ్ళు కూడా స్పెషల్ సెల్స్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అట్లాగే కస్టమ్స్ వాళ్ళు. తర్వాత ఇంకా దీన్ని పరిధిని విస్తరిస్తే తలుచుకుంటే ఇంకేమున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పోతే రైల్వేలలో, డిఫెన్స్ అకౌంట్స్, వీటిలో వాళ్ళ విజిలెన్స్ సెల్స్ ఉంటాయి. వాళ్ళు కేసులు దర్యాప్తు చేస్తారు. ఆర్థిక నేరాలు అంత సులువుగా నిరూపించడం కష్టం. సాధారణ నేరాలు క్షణికావేశంలో జరిగితే, ఆర్థిక నేరాలు పక్కా ప్రణాళికతో తెలివైన వాళ్లు చట్టంలో లొసుగులన్నీ వెతికి పకడ్బందీగా చేస్తారు. ఇలాంటి ఆర్థిక నేరాన్ని నిరూపించాలంటే కొన్నిసార్లు ఏళ్లు కాదు, దశాబ్దాలు కూడా పడుతుంది. వాటన్నింటినీ విశ్లేషించి కేసు మూలాలు వెతికి పట్టుకోవటం కూడా అంత సులువేమీ కాదు. ఇలాంటి కేసుల్లో ఈడీ దర్యాప్తు సులభతరం చేసుకునేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వంటి వాటి సహకారం తీసుకుంటుంది. కాకపోతే వాళ్లకు తిరగదోడే అధికారం కూడా ఉంది. అంత వెనకటి అసెస్మెంట్స్ అన్ని తిరగదోడచ్చు, వాటి మీద మళ్ళీ రీఓపెన్ చేయవచ్చు. వాటి సిబిఐ లాంటి మాత్రం కాకుండా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఆర్థిక నేరాల్లో, ఆర్థిక విషయాల్లో, ట్యాక్స్ విషయాల్లో, ఆస్తులు కొనడాల్లో విపరీతమైన తగినన్ని అధికారాలు ఉన్నాయి. అధికారాలు ఎన్నున్నాయో అదేవిధంగా వాటి యొక్క ఫైండింగ్స్ను, వాటి యొక్క ఆర్డర్లను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్డర్లను కూడా ఛాలెంజ్ చేయడానికి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, జ్యుడిషియల్ రెమెడీస్, అప్పీల్స్, రివిజన్స్ డిపార్ట్మెంటల్గా ఉన్నాయి, కోర్టు ద్వారా ఉన్నాయి. కాబట్టి దీంట్లో వేటిల్లో ఫైనాలిటీ ఏమీ లేదు. సిబిఐ ఆధారాలు వచ్చిన తరువాత ప్రాథమిక దర్యాప్తు చేసి వాటిలో వాస్తవాలు ఉన్నాయని తేలితే సమగ్ర దర్యాప్తునకు వెళుతుంది. ఇంకా ఏమైనా అనుమానాలుంటే పత్రాలను సేకరించడం, సాక్షుల్ని విచారించడం చేస్తారు. కొన్నాళ్ల పాటు దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాక నిందితుని వాంగ్మూలం తీసుకుని అరెస్ట్ చేస్తారు. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిందితునిగానే చూస్తారు. కానీ ఈడీ దర్యాప్తులో ఒకరి మీద దర్యాప్తు మొదలైందంటే చివరి వరకు ఆ వ్యక్తిని దోషిగానే చూస్తారు. ఆర్థిక నేరాల్లో ఈడీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీద పక్కా ఆధారాలు సేకరిస్తేనే అడుగు ముందుకేస్తుంది. ఇలాంటి ఆర్థిక నేరాల్లో ఆధారాలే కీలకం. ఆధారాల్లో ఏమాత్రం తేడా వచ్చినా కేసు వీగిపోతుంది. అందుకే ఆధారాల సేకరణలో ఈడీ పక్కగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు జగన్ కేసులో జరుగుతోంది కూడా ఇదే. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వైట్ కాలర్ నేరాలను ఈడీ సమర్థంగా పరిష్కరించింది. దేశం పరువుతో ఆటలాడుకున్న కామన్వెల్త్ స్కామ్, ఒప్పందాల కోసం అడ్డదారులు తొక్కిన 500 సంస్థలపై ఈడీ చట్టపరమైన చర్యలు తీసుకుంది. రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా ఉంటుందండి. అది కాక ఆ ఇల్లీగల్గా వచ్చిన డబ్బుని జప్తు చేసే, దానివల్ల వచ్చిన డబ్బుని కానీ ఆస్తులు కానీ క్రియేట్ అవుతే జప్తు చేసే అధికారం కూడా దానికి ఉంటుంది. బేసిక్గా ఈ యాక్ట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే
ఒక్కసారి కనుక వాళ్ళు బ్లేమ్ చేస్తే, వాళ్ళు మీ మీద యాక్ట్ పనిష్మెంట్ మీ మీద కనుక కేసు పెడితే అది కాదు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. మామూలు కేసుల్లో అయితే ఒక కేసు పెట్టినప్పుడు ఆ కేసు పెట్టిన వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ప్రూవ్ చేయడానికి. సిబిఐ కేసు పెట్టిందనుకోండి మామూలుగా, ఆ సిబిఐ మీద బాధ్యత ఉంటుంది. ఈడీ కనుక కేసు పెడితే అది కాదని ప్రూవ్ చేసే బాధ్యత మన మీద ఉంటుంది అనమాట, ముద్దాయి మీద ఉంటుంది. సో ఆ విధంగా డిఫరెన్స్ ఉంది. సో ఈడీ కింద వచ్చేవి కొంచెం గట్టిగా ఉంటాయి, కష్టతరంగా ఉంటాయి ఫేస్ చేయటం. ఇదొక్కటే కాదు, గనుల్ని తవ్వేసిన అక్రమాల ఘనుడు మధుకోడ విషయంలోనూ ఈడీ మంచి పట్టుదలతోనే ముందుకెళుతోంది. వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాక మధుకోడను ప్రశ్నించింది. ఇప్పుడు జగన్ అక్రమస్తుల కేసులో కూడా విదేశీ పెట్టుబడులు, మారిషస్ నుంచి నిధులు ఎలా వచ్చాయి, అక్కడి సంస్థల చరిత్ర, ఇక లగ్జంబర్గ్ సంస్థల నుంచి నిధులు ఎలా వచ్చాయి అన్న అంశాల్ని ఈడీ దర్యాప్తు చేస్తుంది. వీటితో పాటు నల్లధనమే జగన్ సంస్థల్లో పెట్టుబడిగా మారిందేమో అన్న అంశాల్ని నిగ్గు తేలుస్తుంది. ఇక మరోవైపు అన్నింటికన్నా ముఖ్యంగా హవాలా కింద నిధులేమైనా వచ్చాయా అన్నది దర్యాప్తు చేస్తుంది. మన దేశంలో నల్ల డబ్బును అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు పంపి దానిని అక్కడి కరెన్సీలోకి మారుస్తారు. వాటిని అక్కడ వేర్వేరు సంస్థలకు, వ్యక్తులకు ఇచ్చి వారి ద్వారా తిరిగి మన దేశంలో ఉన్న వివిధ సంస్థలకు పెట్టుబడుల రూపంలో తీసుకొస్తారు. ఇలా మన బ్లాక్ మనీను అక్రమ మార్గంలో పంపడమే హవాలా. ఆ బ్లాక్ మనీను వైట్ మనీగా చేయటమే మనీ లాండరింగ్. Hello, Mike. Yeah, Aslam. Material received. Hand over the money to the concerned party. Identity 1000 rupees Indian currency. Serial number 5BD714592. ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. Hi, I am Shivaji Buddy. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైట్ దాని వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. ఇలాంటి పెట్టుబడులు జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో వచ్చాయా అన్న అంశాల్ని ఈడీ నిగ్గు తేల్చనుంది. సిబిఐ ఇచ్చిన ప్రాథమిక ఆధారాలను బట్టి జగన్ తో పాటు 73 మందికి సమన్లు జారీ చేసింది. A1 గా ఉన్న జగన్ నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు ఆయన్ను ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘన జరిగిందా, జరిగితే ఏ మేరకు జరిగింది వంటి విషయాలను రాబడుతుంది. ఆ తర్వాతే విదేశాల్లో ఉన్న సంస్థలకు తమ ప్రతినిధులను పంపుతుంది. ఇప్పటి వరకు ఈడీ జగన్ కేసులో విదేశాలకు వెళ్లి దర్యాప్తు చేయలేదు. ఇక జగన్ ను ప్రశ్నించడం అనేది కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎకనామిక్ ఎన్ఫోర్స్మెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగానే చేస్తుంది. జగన్ అక్రమస్తుల కేసు వ్యవహారంలో జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఇక్కడి నుంచి హవాలా రూపంలో వెళ్లిన నిధులు పెట్టుబడుల్లా వచ్చాయని, ఊరు పేరు లేని కోల్కతా కంపెనీల ద్వారా బ్లాక్ మనీని జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వైట్ మనీగా మార్చారని, మారిషస్, లగ్జంబర్గ్ దేశాల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ల సొమ్మంతా జగన్ క్విట్ ప్రోకో ద్వారానే దక్కించుకున్నారన్నది జగన్ మీద ఆరోపణలు. ఈడీ దర్యాప్తులో ఆ విషయాలు వెల్లడవుతాయి. విదేశాల నుంచి ఇక్కడి నుంచి ఏంటంటే ఈ మనీని అక్కడికి పంపిస్తారండి. అంటే పంపించిన తర్వాత అక్కడ ఇదే మనీ లాండరింగ్ అంటే ఏంటంటే బ్లాక్ను వైట్ చేయటం, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అంటే వైట్ చేయడం అంటే యాక్చువల్గా లీగలైజ్ చేయడం. ఆ లీగలైజ్ చేసి ఏంటంటే షెల్ సంస్థ అక్కడి నుంచి ఏవో సంస్థలు వచ్చినాయి, ఇవి దీంట్లో ఇక్కడ పెట్టారనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే చట్టానికి అనుగుణంగా మార్చుకునేటువంటి పద్ధతిని అవలంబిస్తారు. కాబట్టి
దీన్ని మీద నిఘా వేసినటువంటి సంస్థ ఇది, దాన్ని తగ్గ రీతిలో పరిష్కరించేటువంటి సంస్థ ఇది. దీన్ని ఏంటంటే పెనాల్టీ చాలా హెవీగా ఉంటుంది, దాదాపు 100కు 300% దాన్ని చేసేటువంటి ఉంటుంది. తర్వాత అది కాకుండా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా కూడా ఫెమా కింద శిక్షించేటువంటి అధికారం ఉంటుంది. ఒకవేళ ఈ కేసులో ఈడీకి ఫెమాను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభిస్తే జగన్ ను ప్రాసిక్యూషన్ కు పంపిస్తుంది. నేరం నిరూపణ అయితే పెట్టుబడులుగా వచ్చిన డబ్బు కన్నా అదనంగా కొన్ని రెట్ల డబ్బు జరిమానా కింద కట్టాల్సి ఉంటుంది. లావాదేవీల మొత్తం 1 కోటి దాటితే 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఫెమా ఉల్లంఘన కింద అరెస్ట్ అయితే బెయిల్ దొరకడం కూడా కష్టమే. అందుకే జార్ఖండ్ సీఎం అయిన మధుకోడాకు ఇప్పటికీ బెయిల్ దొరకలేదు. మనీ లాండరింగ్ కింద నేరం నిరూపణ అయితే అనేక రెట్ల జరిమానాతో పాటు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇటు జేడీ అటు ఈడీ దర్యాప్తు వేడితో జగన్ కేసు ఓ కొలిక్కొస్తుందో లేక మిగిలిన కేసులాగే ఏళ్ల తరబడి సాగుతుందో వేచి చూడాల్సిందే. ఇది స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే.